పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠను పెంచుతున్నాయి. ఎన్డీఏను ఇరకాటంలో పెడుతూ సీఎం మమతా బెనర్జీ వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు మమత. గెలుపు కోసం 10 కీలక హామీలు గుప్పించారు దీది. ప్రతి నెల మహిళలకు ఇచ్చేటువంటి ఆర్థిక సాయాన్ని 500 రూపాయలు పెంచుతామని కూడా మమత చెప్పారు. జనరల్ కేటగిరీ మహిళలకు 1500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మహిళలకు 1700 రూపాయలు ప్రకటించారు. నిరుద్యోగులకు ప్రతి నెల 1500 రూపాయల సాయం అందిస్తామన్నారు. ప్రతి గ్రామం కాలనీల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఈ లెర్నింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తామన్నారు. కొత్తగా 7 జిల్లాలు మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తామన్నారు మమత. రైతుల కోసం 30,000 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతామన్నారు. ప్రతి ఇంటికి శాశ్వత నివాసం, శుద్ధి చేసిన నీరు అందిస్తామని కీలకమైనటువంటి హామీలు ఇచ్చారు. మమతా బెనర్జీ హామీలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. టీఎంసీ మేనిఫెస్టోపై ఎన్డీఏ విమర్శలు గుప్పిస్తోంది. প্রত্যেকবার ইলেকশনে অবশ্য আমরা নির্বাচন কমিশনের বা বিজেপি সরকার যেদিন থেকে ক্ষমতা এসছে তার চক্রান্ত আমরা অনেক লক্ষ্য করেছি, কিন্তু এবারে চক্রান্ত সমস্ত চক্রান্তকে ছাড়িয়ে গেছে। যেন তেন প্রকারণে বাংলা দখল করে ওরা বাংলা রাজ্যটাকেই তুলে দিতে চায়। এবং আগামী দিন আপনারা দেখেছেন আমরা প্রতিবাদ করেছিলাম, প্ল্যান আছে উত্তরবঙ্গটা টোটাল বাদ দিয়ে বিহারের কিছু অংশ নিয়ে আবার আরেকটা নতুন রাজ্য তৈরি করা। এবং নির্বাচন কমিশন হয়তো পরে বলবে, আমরা যেটা শুনেছি এই ভোটের পরে আবার ডিলিমিটেশন করবে। ডিলিমিটেশন মানে হচ্ছে আগামীবার মোদী সরকার জিতবে না, ক্ষমতায় আসবে না, কারণ মানুষ ওনাদের দেশের মানুষ পছন্দ করছে না, বাংলা তো নয়। এবং তাই 1 ডিলিমিটেশন, 2 এনআরসি, 3 সেন্সাসের নামে মানুষের নাম আরও বাদ দেয়া। এটা ওদের পরিকল্পনা, দেশের মানুষকে সর্বহারা করে দেওয়ার এক গভীর চক্রান্ত মোদী সরকার করছে। কিন্তু రైట్, మమతా బెనర్జీ ప్రకటించినటువంటి హామీలకు సంబంధించి ఒకంత చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎలా చూడాలంటారు? దీదీ కూడా అన్ని పార్టీల బాటలోనే నడుస్తున్నారు అనేటువంటి మాట. సరే, స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంటుందని దీనికి సంబంధించి సర్వేలు చెప్తున్నప్పటికీ, దీదీదే గెలుపని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ స్థాయిలో అంటే పటిష్టం చేసుకోవాలి? ఒక 10 సంవత్సరాల పాటు టీఎంసీ క్లియర్ కట్ ఒక మ్యాండేట్తో ఉంది అనేటువంటి ఒక మాట, ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కూడా జోరుగా పశ్చిమ బెంగాల్లో చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాబోయే ఏప్రిల్ చివరికి 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా కంప్లీట్ అవుతాయి. అందులో భాగంగా వెస్ట్ బెంగాల్ ఎన్నికలు చివరి ఫేజ్ లో జరుగుతున్నాయి. ఈ చివరి ఫేజ్ లో భాగంగా మమతా బెనర్జీ ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టో పైన అటు బీజేపీ, ఎన్డీఏ వర్గాలు తీవ్రంగా విమర్శలు కురిపిస్తున్నాయి. ఇక్కడ నేరుగా మమతా బెనర్జీ వర్సెస్ ప్రధానమంత్రి మోడీ మధ్య యుద్ధం జరుగుతుంది వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లోని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా టీఎంసీ గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. ఎప్పుడైతే గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉంది, వరుసగా 3 సార్లు గెలిచిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడానికి మమత ఇచ్చిన హామీలపై వెస్ట్ బెంగాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. ఒకసారి మనం మమత ఎన్నికల మేనిఫెస్టోను చూద్దాం మురళి. గెలుపు కోసం దాదాపు 10 హామీలు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల మహిళలకు ఇచ్చే ఆర్థిక సాయం 500 పెంచుతాం. ఇప్పటికే మహిళలకి నెలకు 1500 చొప్పున మహిళల అకౌంట్ లో ఫేడ్ చేస్తున్నారు. మరోపక్క నిరుద్యోగులకు 10వ తరగతి పాస్ అయిన నిరుద్యోగులకు దాదాపు 1500 రూపాయలు నేరుగా అకౌంట్లు వేశారు. ఆ పథకం ఇప్పటికే మొదలైంది. మరోపక్క జనరల్ కేటగిరీ మహిళలకు 1500, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మహిళలకు 1700, నిరుద్యోగులకు ప్రతి నెల 1500 సాయం. ఇది నేరుగా ఇప్పటికే అకౌంట్ లో పడుతుంది. మరోపక్క కొత్త జిల్లాల ఏర్పాటు, ఉన్న వెస్ట్ బెంగాల్లో ఉన్న జిల్లాలకు అదనంగా మరో 7 కొత్త జిల్లాల ఏర్పాటు, మున్సిపాలిటీల ఏర్పాటు, మరోపక్క గవర్నమెంట్ స్కూల్లో ఈ లెర్నింగ్ సదుపాయాలు. ఏదంటే విద్యార్థులకు ఇప్పుడు ఆన్లైన్ ఈ లెర్నింగ్ క్లాసులు ప్రతి రాష్ట్రం అవలంబిస్తుంది. అదే విద్యా విధానాన్ని కూడా వెస్ట్ బెంగాల్ అమలు చేస్తామంటే ఇప్పటికే మమత ప్రకటించడం జరిగింది. మరోపక్క రైతుల కోసం నేరుగా 30,000 కోట్ల బడ్జెట్ రూపొందిస్తామంటూ ప్రకటించడం జరిగింది. మరోపక్క ప్రతి ఇంటికి శాశ్వత నివాసం, అంటే ఇల్లు లేని కుటుంబాలకు నేరుగా ఇల్లు నిర్మించడం, నీరు ఏదైతే శుద్ధి చేసిన నీరు ఏదైతే క్లియర్ గా ఉన్న వాటర్ ని కూడా ఆయా ఇళ్లకు సరఫరా చేస్తామని మమత ప్రకటించారు. మమత ఇచ్చిన ఈ హామీలపైన వెస్ట్ బెంగాల్లో ఒక తీవ్ర చర్చ నడుస్తుంది.
ఇప్పటికే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చిన మమతా బెనర్జీ మహిళల విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనే ఒక పాజిటివ్ కోణం ఉంది. మరొక మైనారిటీ వర్గాల్లో కూడా మమత పైన విపరీతమైన అభిమానం ఉంది, విపరీతమైన ఓట్ పోలరైజేషన్ కూడా జరుగుతుందంటూ ఇప్పటికే ఒక ప్రచారం నడుస్తుంది. వెస్ట్ బెంగాల్ 4వసారి కూడా మమత ముఖ్యమంత్రి అవుతారంటే ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. అయితే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మమతను ఓడించడానికి బీజేపీ కూడా పక్కా వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే మమత శిష్యుడు ఏదైతే బీజేపీలో ప్రతిపక్ష నేతగా గతంలో మమతతో సుదీర్ఘకాలం కొనసాగిన సువేంద్ర అధికారి అటు భవానీపూర్ ఇటు నందిగ్రామ్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈసారి జరిగే ఎన్నికల్లో మమత గతంలో ఏదైతే బీజేపీ అనుసరించిన స్కెచ్ ను మళ్ళీ రిపీట్ చేసిందని చెప్పొచ్చు. ఏదైతే సువేంద్ర అధికారి శిష్యుడిని నేరుగా నందిగ్రామ్ ఎన్నికల్లో పార్థిపన్ అనే ఒక నేతను ఏదైతే చివరి నిమిషంలో అంటే ప్రతి వర్గానికి చేరువయ్యేలాగా మమతా బెనర్జీ ప్లాన్ చేశారు అనేటువంటి మాట. రైతుల దగ్గర నుంచి మహిళలు కావచ్చు, లేకపోతే యువతకు సంబంధించి పర్టికులర్గా నిరుద్యోగులకు సంబంధించి ఇచ్చేటటువంటి హామీల మీద డిస్కషన్ నడుస్తుంది కదా. అంటే రైతుల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితులు గతంలో లేవు. మమతా బెనర్జీ రైతుల మీద అంటే వ్యవసాయానికి సంబంధించి 30,000 కోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్ మేము ప్రవేశపెడతాము అని అన్నారంటే ఏ స్థాయిలో ఉండబోతోంది అనేది కూడా క్లియర్ కట్గా చూడొచ్చు కదా. దాన్ని ఎలా చూడాలంటారు గతంలో లేనటువంటి హామీలన్నీ ఇప్పుడు? మురళి, ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల హామీలు ఇవ్వడం, వాటిని అమలులో కూడా వెనుకబాటుతనం కూడా చాలా రాష్ట్రాల్లో కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మమతా బెనర్జీ ఇచ్చిన హామీల్లో ఎక్కువ శాతం హామీలు అమలు చేస్తుంది. గతంలో ఏదైతే 2011లో అధికారంలోకి వచ్చిన మమత కంటిన్యూగా అధికారంలో కొనసాగుతుంది. ఏదైతే 3 సార్లు ముఖ్యమంత్రి అయిన నేపథ్యం 4వసారి ఎన్నికల బరిలో మళ్ళీ దిగుతుంది. నేరుగా 2016 ఎన్నికల్లో బీజేపీ కేవలం 3 సీట్లకు పరిమితమైంది. అయితే 2021 ఎన్నికలకు వచ్చేలోపు బీజేపీ ప్రధానమైన ప్రతిపక్ష హోదా వచ్చింది. దాదాపు 77 సీట్లు దక్కించుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి బీజేపీ గెలవడానికి ఇక్కడ వ్యూహ సిద్ధాలు చేస్తుంది. బీజేపీ కూడా ఇదే స్థాయిలో హామీలు ఇవ్వబోతుంది. మమతా బెనర్జీ ఇచ్చిన హామీలను నేరుగా విమర్శలు కురిపించిన ఇప్పటికే ప్రజా సంక్షేమ పథకాలతో వెస్ట్ బెంగాల్లో మమత ముందుకెళ్తుందనే విషయం స్పష్టం. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ ఎన్నికల్లో మమతను ఓడించి తీరాలని కసి 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత బెంగాల్ పైన ఫోకస్ పెట్టింది. అయితే సుదీర్ఘకాలం అటు మమత ఇటు మోడీ మధ్య ఇద్దరు నడుస్తుంది. వెస్ట్ బెంగాల్ కు సంబంధించి ఇప్పటికే మమతకు సంబంధించిన ఏదైతే ఐపాక్ సంస్థ పైన కూడా ఈడీ దాడులు చేసింది. మరోపక్క నేరుగా ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే దాదాపు 50 నుంచి 60 లక్షల ఓట్లు తొలగించారంటే ఇప్పటికే మమత యుద్ధం చేస్తుంది. అటు ఎలక్షన్ కమిషన్ పైన నేరుగా విమర్శలు కురిపిస్తుంది. సర్క్ ప్రక్రియ కింద 50 నుంచి 60 లక్షల ఓట్లు తొలగించారంటే సుప్రీంకోర్టులో కేసు వేసిన నేపథ్యం. మరోపక్క ఏదైతే ఈసీ తీరు పైన నిరసనలు చేయడం, వీధి పోరాటాలు చేయడం, ఇలా వరుసగా అటు బీజేపీని ఇటు ఎన్నికల సంఘాన్ని కారణం చేస్తూ ఎన్నికల ప్రక్రియలో కూడా పైచేయి సాధించిందంటూ ఇప్పటికే సర్వేలు కూడా చెప్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ ఈసారి అధికారంలో రాకపోతే మళ్ళీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు బలపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల కాంగ్రెస్ కమ్యూనిస్టులు కొన్ని సీట్లు వస్తాయంటూ ఒక ప్రచారం నడుస్తుంది. కాంగ్రెస్ కమ్యూనిస్టులు బలపడితే బీజేపీ మళ్ళీ 3వ స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. 2011లో ఏదైతే మమత అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు బలమైన ప్రతిపక్షంగా ఉండేవారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో 2016 ఎన్నికలకు వచ్చేలో బీజేపీ 3 సీట్లకు పరిమితమైంది. అదే 2021 ఎన్నికలకు వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ ప్రతిపక్షంలోకి వచ్చింది. దాదాపు 77 అసెంబ్లీ సీట్లు గెలిచిన నేపథ్యం ఉంది. ఇప్పుడు జరగబోయే ఎన్నికల ప్రక్రియలో నేరుగా ఏదైతే బీజేపీని ఢీ కొట్టి మరోసారి బీజేపీని వెనక్కి నెట్టితే రాబోయే రోజుల్లో బీజేపీ 3వ స్థానానికి వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ కమ్యూనిస్టులు బలపడితే రాబోయే రోజుల్లో బీజేపీకి భారీగా గండిపడే అవకాశాలు ఉన్నాయనే ఒక చర్చ నడుస్తుంది. మరోపక్క మమత ఇచ్చిన హామీలపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరోపక్క బెంగాల్లో మమత మరోసారి గెలవడానికి ఈ సంక్షేమ పథకాలు తోడ్పడతాయి అంటే బీజేపీ విమర్శిస్తోంది కదా కిరణ్. అంటే ఈ హామీలకు సంబంధించి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో దీదీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలంటే ఆచరణ సాధ్యం కాని హామీలు, వీటిని నమ్మద్దు అని కూడా క్లారిటీగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఎందుకు ఆ కోణంలో చూడకూడదు అనేటువంటి మాట భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ఎస్ మురళి, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన నేపథ్యం, గతంలో ఇచ్చిన హామీలు అమలు చేసిన నేపథ్యం, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని మమత మరోసారి బెంగాల్ ప్రజలపైన వరాలు జల్లు కురిపించిందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే దేశవ్యాప్తంగా బీజేపీ
గతంలో సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ నేడు సంక్షేమ పథకాలు ఆయా రాష్ట్రాల్లో ప్రకటిస్తూనే వస్తుంది. మనం ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికలు కావచ్చు, ఢిల్లీ ఎన్నికలు కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, ఇలా వరుస ఎన్నికల్లో కూడా ఏదైతే మహిళల ఓట్ల కోసం నేరుగా 10,000 బీహార్లో 10,000 రూపాయల అకౌంట్లు వేసిన నేపథ్యం. ఇలా దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో పందా అనుసరిస్తారు. అయితే ఇప్పుడు ప్రధానంగా బీజేపీ విమర్శించినంత మాత్రాన వెస్ట్ బెంగాల్ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు అంటూ ఎక్కడ చూపడానికి ఆధారాలు లేవంటూ మరోపక్క మమతా బెనర్జీ కొట్టిపారుస్తుంది. మరోపక్క ఎన్నికల రణరంగంలో అయితే బీజేపీని మమత ఓడిస్తుంది కాబట్టి బీజేపీ విమర్శలు కొనసాగిస్తుంది అంటూ మరోపక్క రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. నేరుగా పశ్చిమ బెంగాల్లో వరుసగా 4వసారి మమత అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి బీజేపీ అస్త్రశస్త్ర వ్యూహాలు సిద్ధం చేస్తుంది. అయితే రాబోయే రోజుల్లో గతంలో 8 విడతలు ఎన్నికలు జరిగిన బీహార్కి ఈసారి 2 విడతల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే చివరికి మే 4న మమత మరోసారి అధికారం పీఠం ఎక్కుతుందా, లేదా మమత శిష్యుడు ఏదైతే మోడీ అమిత్ షా వ్యూహాలతో మమత శిష్యుడు సువేందు అధికారి ముఖ్యమంత్రి అవుతారనేది వేచి చూడాలి. ఇప్పటికొచ్చిన సర్వేల ప్రకారం, మనకున్న అంచనాల ప్రకారం, మనకు వచ్చిన సమాచారం ప్రకారం మమత మరోసారి వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వస్తుంది అంటూ సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠను పెంచుతున్నాయి. ఎన్డీఏను ఇరకాటంలో పెడుతూ సీఎం మమతా బెనర్జీ వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోను మమతా బెనర్జీ ప్రకటించారు. గెలుపు కోసం 10 కీలక హామీలు గుప్పించారు. దీని ప్రతి నెల మహిళలకు ఇచ్చేటువంటి ఆర్థిక సాయాన్ని 500 రూపాయలకు పెంచుతామని చెప్పారు. జనరల్ కేటగిరీ మహిళలకు 1500, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మహిళలకు 1700 రూపాయలు, అలాగే నిరుద్యోగులకు ప్రతి నెల 1500 రూపాయల సహాయం అందించనున్నారు. ప్రతి గ్రామం, కాలనీలో కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఈ లెర్నింగ్ సదుపాయాలు కూడా దీని కల్పిస్తున్నారు. అలాగే రైతుల కోసం 30,000 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను కూడా ప్రవేశపెడతామని కీలక హామీల్ని మేనిఫెస్టోలో